హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. నేను మీ సిహెచ్ మహేందర్ పటేల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ డే ఏంటిదంటే ఇలా మీకు మిలినియర్స్ ఎలా కావాలి మనం. మీరు కూడా కోట్లలో డబ్బులు సంపాదించుకోవాలంటే అది సాధ్యమా అంటే 100% సాధ్యం అండి. ఎందుకు సంపాదించుకోలేమండి మేము డబ్బులు? మాకేం తక్కువ? వాళ్ళు సంపాదించుకుంటారు, వీళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళందరూ సంపాదించుకుంటారు, మనకేం తక్కువ ఉన్నది? ఆ తక్కువ ఏది ఉన్నదో దాన్ని మనం ఫిలప్ చేసుకుంటే 101% మనం కూడా మిలినియర్స్ కావచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు. మనకి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. మన జీవితాన్ని చాలా మంచిగా శాంతంగా మనం బతకవచ్చు అండి. ఏ ప్రాబ్లం లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా కూడా మనం కంపల్సరీ దానిలోకి వెళ్ళి మనం బయటికి రావచ్చు. మిలినియం కావాల్సింది మనకి ఏంటిది అసలు? అసలు మిలినియం కావాల్సి మనకి ఏం కావాలి? అందరికీ నేను చెప్పాను, ఫోన్ నెంబర్ ఎలాంటి నంబర్స్ కావాలి. ఆ నంబర్స్ కావాలన్నా కూడా దానికి ఇంకో సెట్టింగ్ ఉంటుందండి. ఆ నంబర్తో పాటు కొంతమంది ఏం సార్ మా దగ్గర 13 నంబర్ ఉన్నది, 12 నంబర్ ఉన్నది, 29 ఉన్నది, 31 ఉన్నది, కానీ మా దగ్గర అంత స్పీడ్గా డబ్బులు వస్తలేమంటే తమ్ముడు, ఇంకొక సెట్టింగ్ ఉంటుంది మీ దగ్గర. ఎందుకంటే మీరు గూగుల్ పే, ఫోన్ పే అండ్ ఏటీఎం కార్డ్ వాడినప్పుడు అక్కడ కూడా నంబర్స్ ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కాకుండా కూడా మీ ఏటీఎం కార్డ్ నంబర్, మీరు గూగుల్ పే నంబర్, మీ ఫోన్ పే నంబర్, పిన్స్ ఉంటాయి కదా. మీరు డబ్బులు పంపించినప్పుడు ఆ నంబర్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉండాలి. అప్పుడే మీకు అన్నది డబ్బులు అన్నది జనరేట్ అవుతా ఉంటుంది. ఎందుకంటే మనం గూగుల్ పే కొట్టినప్పుడు కంపల్సరీ ఒక పిన్ అన్నది మనం కంపల్సరీ కొడతాము. ఆ పిన్ కొట్టినాకనే డబ్బులు అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ వస్తూ ఉంటుంది. ఇన్కమింగ్ అయితే ఇంకా అవసరం లేదు, కానీ అవుట్ గోయింగ్ అప్పుడు కంపల్సరీ మనం ఒక పిన్ చేసినప్పుడే అప్పుడు అమౌంట్ అనేది బయటికి పోతుంది. ఆ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఆ గూగుల్ పే నంబర్, ఆ ఫోన్ పే నంబర్ చాలా ఇంపార్టెంట్. ఆ ఏటీఎం కార్డ్ నంబర్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీ మీ అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మీది బిజినెస్ అన్నది మంచిగా రూటింగ్ అవుతూ ఉంటుంది. మీకు అమౌంట్ రూటింగ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అండి. మీరు మాత్రం ఇవన్నీ మనం చేసుకోవాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదండి, మీరు చాలా డబ్బులు సంపాదించుకోవాలి, మీరు చాలా బాగుండాలి, మీకు ఎలాంటి కష్టాలు రావద్దంటే మాత్రం నేను చెప్పిన ఫార్ములా కంపల్సరీ మీరు చేసుకోవాలి. ఆ చేసుకున్నప్పుడే మీకు అన్నది ధనం అన్నది కంపల్సరీ వస్తుంది. ఎప్పుడు కూడా మీరు చూసుకోండి, నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను కూడా, మనకు కావాల్సింది ఏంటంటే మాత్రం మీరు కంపల్సరీ మీ మ్యారేజ్ డేట్ బాగుండాలి సార్. దీన్ని మన పెళ్లి డేట్ కూడా అంటాం, ట్రిపుల్ పీలకి వెళ్ళి. మీ పెళ్లి డేటు బాగుంటేనే అది మీకు ముందు ఒక దారి చూపిస్తుంది. ఒకవేళ మీ మ్యారేజ్ డేట్ బాగలేదు అనుకోండి, మీ సర్వం లాక్ అయిపోతుందండి. మీ లక్ అనేది లాక్ చేసి పడుతుంది. ఇక మీకు లక్ ఉండదు. మీరు ఎన్ని ప్రయత్నం చేసినా, ఎన్ని నంబర్స్ మార్చినా, ఏ చేసినా కూడా మీ దగ్గర ధనం అన్నది ఆగది. ధనం ఆగదానికి నేను ఇప్పుడు చెప్పేసి, ధనం స్టాప్ చేయడానికి ఒక స్టాక్ ఉన్న మన దగ్గర, కొన్ని డబ్బులు వచ్చేదానికి, కొంత మూట కట్టుకోవడానికి, కొన్ని పైసలు చూసి మనం సంతోషపడడానికి మన దగ్గర ఇలా డబ్బులు జమ అయినాయి. ఆ ఫార్ములా మీకు ఇవాళ నేను చెప్పేదానికి పోతున్న, జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఫస్ట్ టైం నా వీడియో మీరు చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కారణం ఏంటంటే నార్త్ మనకన్నా బెటర్ అండి. ఎందుకంటే 70,000 చూసిన వాళ్ళు కూడా ఇవాళ 1700 మంది సబ్స్క్రైబ్స్ అయిపోయారు. మనం 4 లక్షల మంది చూసినా కూడా 3000 మంది సబ్స్క్రైబ్స్ అయ్యారు. అంటే 1% కూడా లేదు. 1% ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసేటోళ్ళు 4 లక్షలు, కనీసం 4000 అయ్యేది. 3000 ఉన్నదంటే 1% కూడా సబ్స్క్రైబర్స్ లేరు. కారణం అంటే మీ ఆలోచన విధానమే నెగిటివ్ ఉన్నది. నెగిటివ్ ఆలోచన విధానం ఉంటే కంపల్సరీ మీకు మాత్రం రాదు. ఇవాళ నేను ఎందుకు మంచి స్థాయికి వస్తానా, నన్ను జనాలు ఎందుకు గుర్తించుతానంటే మాత్రం నేను ఒక వస్తువు ఫ్రీగా ఇచ్చాను. ఇస్తేనే వస్తుందని నాకు తెలుసు. మనం ఏదైనా ఇస్తేనే మనకి రివర్స్ తిరిగి వస్తుందని తెలుసని నేను మొబైల్ న్యూమరాలజీ అన్నది టోటల్ ఫ్రీగానే ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. కారణం ఇదే. ఎందుకంటే అది చెప్తేనే నాకు గుర్తింపు వచ్చింది. ఇలా భారతదేశం అంతా గుర్తింపు వచ్చింది. ఇప్పుడే దుబాయ్లోకి వెళ్ళి ఫోన్ వచ్చింది. మన పాకిస్తాన్లోకి వెళ్ళి ఫోన్ వస్తే నేను తీసుకోనని చెప్పి, అయ్యా మేము పాకిస్తాన్లో చేయం కానీ మిగతా అందరికీ చెప్తాం. ఎందుకంటే మనకు అది ఇంట్రెస్ట్ లేదు పాకిస్తాన్ వాళ్ళ మీద. దుబాయ్కి వెళ్ళి అన్నింటికి వెళ్ళి చెప్తాను, వాళ్ళకి అందరికి చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఎప్పుడు దాకా నీ దగ్గర నిజాయితీగా నువ్వు ఒకరికి ఇవ్వవో అది తిరిగి మీకు రివర్స్ రాదు. సబ్స్క్రైబ్ చేసేదానికి కూడా చేయి రాకపోతే మీకు పెంచలు వస్తాయండి. అవన్నీ డబ్బులు, ధనాలు, సంతోషం రాలు. అస్సలు రా. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు కావాలంటే నా వీడియో చూడండి. ఇది నయా న్యూమరాలజీ, ఇది హిందీలో ఉన్నది. నయా న్యూమరాలజీ అని చూడండి. మీకు ఎక్కడన్నా నెగిటివ్ కమెంట్స్ ఉంటే చూడండి. తెలుగులో కూడా మీకు ఎక్కడ ఒక తెలుగు కమెంట్స్లో కూడా నెగిటివ్ కమెంట్స్ ఉంటే నాకు చెప్పండి.
ఎవరో ఒకరు అపోజిషన్ పార్టీలకి వెళ్ళి వచ్చి ఏదో ఒకటి అన్నారంటే ఒకటి రెండు రెండు మూడు ఉండొచ్చు, కానీ 10,000 కమెంట్స్లోకి వెళ్ళి ఒక కమెంట్స్ కూడా నా నెగిటివ్ ఉండదండి. నేను ఏ రకంగా తప్పు చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇవ్వండి, తర్వాత తీసుకుంటాను. నేను మొబైల్ న్యూమరాలజీ మీకు ఫ్రీగా చెప్తాను. ఇందులో న్యాయ న్యూమరాలజీ కమెంట్స్ ఎక్కడ కూడా మీకు నెగిటివ్ దొరకదు ఎక్కువ శాతం. ఎందుకంటే అందరూ క్లియర్గా చెప్పేస్తా ఉన్నా. మొబైల్ న్యూమరాలజీ గురించి చెప్పాను, చాలా గురించి చెప్పాను. ఇవాళ మీకు చెప్పాను ఏంటంటే మాత్రం మీ దగ్గర ఫోన్ నెంబర్ బాగున్నా కూడా, మీ నంబర్స్లో 13 నంబర్ ఉన్నా 12 నంబర్ ఉన్నా కూడా, ఒకవేళ 92 ఉన్నా 39 29 ఉన్నా కూడా, ఒకవేళ మీ దగ్గర మనీ జనరేట్ ఎట్టలేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఒకసారి మీరు చూసుకోవాల్సింది మీ ఏటీఎం కార్డ్ నంబర్, మీ గూగుల్ పే నంబర్, మీ ఫోన్పే నంబర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గూగుల్ పే నంబర్, ఫోన్పే నంబర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మాత్రం మనం చాలా ఎక్కువ వాళ్ళతోనే కదా మనం చేసేది. ఇప్పుడు ఎవరికి 10 రూపాయలు కొట్టాలన్నా మనం పిన్ కొట్టాలి, 100 రూపాయలు కొట్టాలన్నా పిన్ కొట్టాలి. రోజు 4 సార్లు మనం వాడేది ఏంటిదంటే అది గూగుల్ పే అండ్ ఫోన్పే. దాని పిన్స్ మనం యూజ్ చేస్తాం. ఆ పిన్ నెంబర్ కూడా పర్ఫెక్ట్ లేదనుకోండి, మీకు మనీ జనరేట్ కరెక్ట్ కాదండి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఇంపార్టెంట్ అయిపోయినా మీకు ఫోన్ నెంబర్ బాగుండాలి. మీ ఫోన్ నెంబర్లో కంపల్సరీ మీకు మనీ రావాలంటే ఈ నెంబర్ కంపల్సరీ ఉండాలి. 12, 13, 31, 29 అండ్ 92. మీరు మిలేనియమ్స్ కావాల్సిన కోట్ల రూపాయలు సంపాదించాలంటే కంపల్సరీ ఈ నెంబర్స్ ఉండాలి. మీరు చూసుకొని ఎవరు కూడా డబ్బులు సంపాదించాలి మాక్సిమం వాళ్ళ దగ్గర ఇలాంటి నంబర్స్ ఉంటాయి. వాళ్ళు న్యూమరాలజిస్ట్ అయితే ఏంది, ఎస్ట్రాలజీ అయితే ఏంది, వాళ్ళు హీరోస్ అయితే ఏంది, వాళ్ళు రాజకీయంలో అయితే ఏంది, వాళ్ళు ఏదైనా వ్యాపారస్తులు ఏంటంటే మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని చూసుకుంటే ఇవి చూస్తే మనకు తెలుస్తాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా. వాళ్ళు నోటితో చెప్తే కాదు, మనకి ఈ నంబర్స్ కనబడుతుంటే మనకు అర్థమైపోతుంది. సార్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క 31 అన్న, ఒక 13 నంబర్ అన్న ఉంటే కూడా మనం చెప్తాం బాబు మీ దగ్గర అయితే పైసలు ఉన్నాయి, ధనం ఉన్నది, దానికి భయపడే అవసరం అయితే లేదు. మిగతా సిస్టమ్ అన్ని ప్రకారంగా ఉంటుంది. అంటే మీకు కంపల్సరీ ఈ నంబర్స్ మీ ఫోన్ నంబర్స్లో ఉండాలి, మీ ఏటీఎం కార్డ్ నెంబర్ మంచిగా ఉండాలి, మీ గూగుల్ పే నెంబర్ బాగుండాలి, మీ ఫోన్పే నెంబర్ బాగుండాలి. అప్పుడు మీ మనీ జనరేట్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత మీ పేరు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీ మ్యారేజ్ డేట్ కావాలి. మీరు బాగానే మంచిగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ బతకాలి, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు సార్, నాకు ఏ సమస్య ఉండదంటే మాత్రం ట్రిపుల్ పి బాగుండాలి. మీ దగ్గర దమ్ము ఉంటే, మీరు చేసుకోగలిగితే, మీ ట్రిపుల్ పి బాగుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరు ఆపలేడండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు ఏ లైన్లో ఉన్నా, మీరు ఇక్కడ ఏ చేసుకున్నా, మీరు వ్యాపారం చిన్నదైనా కూడా అది పెద్దగా అయిపోతుందండి. కారణం ఏంటంటే మీ దగ్గర ఉన్న దమ్ము, ఆ పవర్ఫుల్ ఫుల్ ఉన్నదనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మన మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్, మన పెళ్లి డేట్ చాలా ఇంపార్టెంట్, మన పేరు చాలా ఇంపార్టెంట్, మన ఫోన్ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫోన్ నంబర్లో ఈ నంబర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నంబర్స్ ఉన్నాక మన ఏటీఎం కార్డ్ నంబర్ ఇంపార్టెంట్, మన గూగుల్ పే నంబర్ ఇంపార్టెంట్, మన ఫోన్ పే నంబర్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏటీఎం, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఒక పర్ఫెక్ట్. అంటే ఎట్లా అంటే కొన్ని నంబర్స్ ఉంటాయండి, ఎన్ని నంబర్స్ నెగిటివ్ ఉన్నా పర్లేదు, దానిలో రెండు పాజిటివ్ నంబర్స్ ఉన్నా కూడా, రెండు పాజిటివ్ నంబర్స్ ఉన్నా కూడా మీ బ్యాంక్ అకౌంట్ అన్నది కంపల్సరీ జనరేట్ అవుతుందండి. ఇన్ని జీరోలు ఉన్నా పర్లేదు, 8 నంబర్ ఉన్నా పర్లేదు, 7 నంబర్ ఉన్నా పర్లేదు, దానిలో ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉన్నా పర్లేదు, కానీ రెండు పాజిటివ్ నెంబర్స్ ఉన్న బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ జనరేట్ అవుతూ ఉంటుంది, నడుతూనే ఉంటుంది. అది అస్సలు ఆగదు. ఎందుకంటే దాని పనే అది. ఎందుకంటే రెండు పాజిటివ్ నెంబర్ కూడా దానికి మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏది కూడా చెప్పను, కారణం అంటే ఎందుకంటే ఎన్ని రోజులు మీకు చెప్పాను చాలా, వాళ్ళందరూ కాపీ కొట్టుకుంటా. ఇలా వాళ్ళే చెప్తాను, వాళ్ళదే వాళ్ళని కాపీ కొట్టుకుంటారు. వాళ్ళది ఎందుకు కాపీ కొట్టుకుంటామంది, మా కాపీ మీరు కొడతాం ఏ రోజు. ఎందుకంటే నేను వచ్చి 6 మంత్ అవుతుందండి, వాళ్ళు 4-5 సంవత్సరాలతో 2-3 సంవత్సరాలతో చేస్తున్నట్టు. ఏ రోజైనా వాళ్ళ వలన ఇప్పుడు దాకా మీకు ఏ న్యూమరాలజిస్ట్ అయినా మొబైల్ నెంబర్ ఇచ్చిన వ్యక్తి ఈ 12 నంబర్, 13 నంబర్, 31 నంబర్, 29 నంబర్, 92 నంబర్ డబ్బులు ఇచ్చే ఈ ధనమిత్రుని వాళ్ళని ధనమిత్రుని చెప్పారండి? మీరు ఆలోచించండి. ఎంతమంది న్యూమరాలజిస్ట్ ఉన్నారు, ఎంతమంది వాళ్ళకే తెలియదు ఈ నంబర్స్ డబ్బులు ఇస్తాయని. ఏ న్యూమరాలజిస్ట్కి తెలియదండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ఈ రెండు రాష్ట్రాలకి ఫస్ట్ చెప్పింది నేను. ప్రజెంట్ మొన్న ఒక నెలతో నేను చెప్పేది ఇండియా లెవెల్లో కూడా నేనే. అక్కడ కూడా నేను న్యూమరాలజీ అంతా ఓపెన్ చేసేసాను. అక్కడ కూడా మొబైల్ న్యూమరాలజీ హిందీలో అంతా చెప్పేశాను. వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, సార్ 13 నంబర్ డబ్బులు ఇస్తారని మాకు ఇప్పుడే తెలిసిందని. మన రాష్ట్రంలో ఇంతమంది న్యూమరాలజిస్ట్ ఉన్నారు, ఎవరు మొబైల్ న్యూమరాలజీ గురించి చెప్తారో వాళ్ళు వాళ్ళ మీద కాపీ కొడతారని చెప్తాను కదా. అందరు కాపీ మీద కాపీ చేస్తారు, కానీ వాళ్ళకి తెలుసా ఇదండి ఇవన్నీ ఎప్పుడన్నా?
తెలియదు ఎవరికి. ఈ నంబర్ డబ్బులు ఇస్తాను ఎవరికి తెలియదు. నేను చెప్పినాకనే, నేను కూడా అది నేను చెప్పినాక మీకు, నేను చెప్పినా అని మీరు నమ్మనని చెప్పలే నేను. మీ పక్కన ఉన్న కోటేశ్వర్ల వాళ్ళు ఉంటే వాళ్ళ నంబర్ చెక్ చేసుకోండి. మాక్సిమం వాళ్ళ దగ్గర ఇలాంటి నంబర్స్ కనబడుతూనే ఉంటాయి. బట్ చాలా మంది చెప్పారు సార్, చాలా మంది దగ్గర ఇలాంటి నంబర్స్ ఉన్నాయి. నేను స్వయంగానే చాలా మంది దగ్గర చూశాను డబ్బులు ఉన్న వ్యక్తులకు. ప్రజెంట్ నా దగ్గర కూడా ఇలాంటి నంబర్సే ఉన్నాయి. ఒక 6 నెలల ముందు నా దగ్గర అప్పు ఉండే, ఇప్పుడు నా మీద అప్పులు ఇవ్వండి. ఏ రోజుతో నేను నంబర్ చేంజ్ చేశాను, నా మీద ఇప్పుడు ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. అది నేను నిజంగా చాలా గ్రేట్గా భావిస్తాను. ఎందుకంటే నేను అన్ని బాగా చేసుకున్నా అండి. నా మ్యారేజ్ డేట్ బాగా చేసుకున్నా, నా పేరు బాగా చేసుకున్నా, నా ఫోన్ నెంబర్ని మార్చుకున్నా, నా ట్రిపుల్ పీ బాగుంది. మరి నేను ఎందుకు అప్పులో ఉంటా అండి? నేను ఉన్నా. నేను ఇప్పుడు ప్లస్లో ఉన్నా, అప్పులో లేను. అదే మీకు చెప్తాను, మీరు కూడా ప్లస్లో రావాలనుకుంటే మాత్రం ఈ మూడు బాగా చేసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తికి 10 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పామనుకోండి. ఓకే, మీకు ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాను. 1000 రూపాయలు అని అన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి డెవలప్ అవుతారండి? ముందు మీరు పెట్టుబడి పెట్టడానికి రెడీ లేకపోతే మీరు జీవితంలో ఎలా డెవలప్ అవుతారండి? అండి పెట్టుబడి అంటే ఏంటిదండి? మీ పేరు మీద, మీ ఫోన్ నంబర్ మీద, మీ పెళ్లి డేట్ మీద. ఇది ఒక బేస్మెంట్ అండి. ఇది కరెక్ట్ ఉంటే మీరు 10,000 పెట్టి వ్యాపారం స్టార్ట్ చేసిన 10 లక్షల దాకా చెందొచ్చండి. ఇవి బాగా లేదనుకోండి, 1,00,00,000 రూపాయలు పెట్టి వ్యాపారం చేసినా 10 రూపాయలకు రావచ్చండి. ఇది గ్యారంటీ. అంటే మనం కంపల్సరీ ఒక మంచి పెట్టుబడి అన్నది పెట్టాలి. అయితే నేను మళ్ళీ మీతో రిక్వెస్ట్ చేస్తాను, కంపల్సరీ మీ మ్యారేజ్ డేట్ని, మీ ఫోన్ నంబర్ని, మీ పేరుని, మీ గూగుల్ పే నంబర్ని, మీ ఏటీఎం కార్డ్ నంబర్ని, మీ ఫోన్పే నంబర్ని, ఇవన్నీ మంచిగా చూసుకుండండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఈ వీడియో చూశారు కదా నాది. మీకు ఒక మంచి చిట్కా చెప్తా. మన ఇంట్లో మనం పాలు తెచ్చుకుంటాం. ఒకవేళ మీరు రోజు ఒకటే పాల ప్యాకెట్ తెచ్చుకుంటారు అనుకోండి, దాన్ని 2 లేకపోతే 3 ప్యాకెట్ తెచ్చుకోండి. అది 3 రోజులు కంటిన్యూగా నడిపించుకోవచ్చు. అంటే 3 ప్యాకెట్ ఒక రోజు తెచ్చుకుంటే ఒక రోజు మనం తాగం. కానీ మిగతా 2 ప్యాకెట్ ఉంటాయి కానీ పాల ప్యాకెట్, అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఐస్ కట్టడానికి. అది డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ కట్టి ఉంటే అనుకోండి, అది మీకు చాలా అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది ధనం గురించి. అంటే 3 ప్యాకెట్ తెచ్చి పెట్టుకోండి పాల ప్యాకెట్. ఒక ప్యాకెట్ వాడండి, 2 ప్యాకెట్ దానిలోనే ఉండండి. మళ్ళీ ఇంకొక రోజు ఇంకో ప్యాకెట్ వాడండి. మళ్ళీ మూడో రోజు 3వ ప్యాకెట్ వాడండి. కానీ 3వ రోజు పాలు అయిపోతాయి కదా, మళ్ళీ 3 ప్యాకెట్ తెచ్చుకోండి. అంటే ఒకవేళ అర లీటర్లు వాడుతున్నా లీటర్న్నర పాలు తీసుకొచ్చి పెట్టుకుంటండి. లేదా నేను 10 రూపాయల పాలు తెచ్చుకుంటా, నేను 20 రూపాయల పాలు తెచ్చుకుంటా అంటే మన దగ్గర ధనం ఉండదండి. పాలు అన్నది కంపల్సరీ లీటర్న్నర తెచ్చుకొని 3 రోజుల పాలు ఒకటో రోజులో తెచ్చుకోండి. దగ్గర పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 3 రోజులు కంటిన్యూగా వాడండి. అయిపోయినాక మళ్ళీ పోయి లీటర్న్నర తెచ్చుకోండి. మళ్ళీ ఒక లీటర్ పాలు మీరు వేడి చేసుకొని ఒక అర లీటర్ పాలు అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ 2 డేస్ తర్వాత దాన్ని తీయండి. అంటే మీకు మ్యాక్సిమం ఎక్కువ శాతం మీ డీప్ ఫ్రిడ్జ్లో పాలు ఉండాలి, అది గడ్డగట్టడానికి. అలా చేసుకుంటూ ఉండండి. మీకు పైసలు అన్నది మీ ఇంట్లో కంపల్సరీ కనబడతా ఉంటుంది. ధనం అన్నది మీకు రూటింగ్ అవుతూ ఉంటుంది. ఇది కంపల్సరీ అండి, చేసుకోండి. నేను కూడా చేసుకుంటాను. లీటర్న్నర పాలు తెచ్చుకుంటా, ఒక లీటర్ పాలు కాగబెట్టుకుంటా, అర లీటర్ పాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఈ లీటర్ పాలు నాకు 2 డేస్ వస్తుంది, ఇంకొక అర లీటర్ పాలు 3వ రోజు వస్తుంది. ఆ 3వ రోజు నాకు పాలు కంప్లీట్ అయినాక మళ్ళీ లీటర్న్నర తీసుకొస్తా, మళ్ళీ లీటర్ పాలు నేను కాగబెట్టుకుంటా. మా ఇంట్లో అర లీటర్ పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అలా మనకు పైసలు అనేది కంపల్సరీ జనరేట్ కనబడుతూ ఉంటుంది. కావాలంటే ఒక స్టీల్ గ్లాస్లో, చిన్న గ్లాసులో కొన్ని పాలు పెట్టేసేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో మర్చిపోండి. ఓ నెల తర్వాత తీసి మళ్ళీ కొత్తది పెట్టుకోండి, ఓ నెల తర్వాత తీసుకొని మళ్ళీ కొత్తది పెట్టుకోండి. ఇలా చేస్తే కూడా మీకు ధనం అన్నది కనబడుతుందండి. నా ఉద్దేశం ఒకటే, మీరు ఎలా బాగుపడతారు? మీరు బాగుపడితేనే నేను బాగుపడుతున్నట్టే. ఎందుకంటే మిమ్మల్ని డెవలప్ చేస్తేనే నేను డెవలప్ అవుతాను. అది నా ఉద్దేశం అండి, మెయిన్. అందుకనే కంపల్సరీ అనేది మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ జాగ్రత్త. నేను చెప్పిన జోడీస్లే తీసుకోండి. వేరే ఏ జోడీ తీసుకున్నా పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద టెన్షన్, పోలీస్ కేసులు, ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి. మొబైల్ నెంబర్ ఎక్కడైనా తీసుకోండి, మీరు స్వయంగా పోయే తీసుకోండి. ఈరోజు దగ్గర కొనపోయినా మీరు స్వయంగా పోయి కొన్నా కూడా కంపల్సరీ మీరే తీసుకోండి. కానీ నేను చెప్పిన నంబర్సే తీసుకోండి, అవే పనిచేస్తే వేరే పని చేయి. ఇంకోటి, ఏటీఎం కార్డు, గూగుల్ పే, ఫోన్పే నెంబర్ అయితే మీకు ఎక్కడ దొరకదు. మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే దానిలో కొద్దిగా అమౌంట్ మీరు నాకు పే చేస్తే నేను మీకు ఈ మూడు బాగా చేపిస్తా. కంపల్సరీ మీ జనరేట్ అనేది, అకౌంట్ అనేది జనరేట్ అవుతుంది. అది కంపల్సరీ నడుస్తూ ఉంటుంది. ఓకే అండి, నా వీడియో కంపల్సరీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయాలన్నా ఎందుకంటే మాత్రం కనీసం మీకు అన్నదమ్ములు 2, 3 ఉన్నా, 4 ఉన్నా, మీ కజిన్స్ ఉన్నా, వాళ్ళకి కంపల్సరీ వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళు కూడా బాగుపడతారు. అందరు బాగుపడితేనే భారతదేశం బాగుపడుతుంది. నాకు తెలిసిన నేనే దాచి పెట్టుకుంటానంటే నడవదు.
ఇయ్యాలి, కనీసం ఈ ఫ్రీ వస్తువును ఫ్రీగానే ఇవ్వండి. అలా అని మీకు పుణ్యం దక్కుతుంది. మీ మిత్రులకు, నలుగురు మిత్రులకు, నలుగురు బంధువులకు, వాళ్ళకు ఈ వీడియో చూసుకోండి, కనీసం ఈ పాలు మీ దగ్గర పెట్టుకోండి అని ఈ విషయం అన్న కనీసం వాళ్ళకి చెప్పండి. వాళ్ళకన్నా కనీసం ధనం వస్తుంది, వాళ్ళకన్నా ధనం జనరేట్ అన్న అవుతా ఉంటుంది. పాలు పెరుగు ఇంట్లో ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బులు కంపల్సరీ ఉంటాయి. అది ఎందుకంటే పాలంటే చంద్రుడు, దాని గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు, నమస్కారం.